అయితే ఈ రోజున వినేటువంటి మాటలు ఏమిటంటే మనం ఆలోచన చేస్తే మార్పు చెందుట. ఏమిటంటే అది మార్పు చెందటం. దేవుని బిడ్డలుగా పిలువబడేటువంటి మనము, దేవుని కుమారులుగా లేక కుమార్తెలుగా పిలువబడేటువంటి మనము దినదినము మార్పు చెందాలి. మార్పు అనేటువంటిది మన జీవితాల్లో రాకపోతే మనం నిజమైనటువంటి దేవుని బిడ్డలము కాము. మార్పు రావాలి. ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం, మనకున్నటువంటి స్థలంలో ఇంటి దగ్గర కొన్ని మొక్కలు వేస్తాం. అది రోజు రోజుకి మార్పు చెందుతూ ఉంటుంది. చెందిద్దా లేదా చెప్పండి? చెందుతూ ఉంటుంది. మీరు జామ చెట్టుని చూస్తే కొన్ని దినాలు గడిచిన తర్వాత వాటి యొక్క పైన పుట్టంతా ఊడిపోతూ ఉంటుంది. వాటికి ఉన్నటువంటిది నూతనమైన శరీరం లోపల వస్తూ ఉంటుంది. అలాగనే మన జీవితంలో కూడా దేవునిలో ఎదిగేటప్పుడు వాక్యమందు బలపడాలి. దేవుని యందు స్థిర మనస్సు కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. మార్పు అనేది రాకపోతే, మారు మనస్సు అనేటువంటిది లేకపోతే ఈ మాటలు వింటున్నటువంటి వారము దేవుని బిడ్డలము చెప్పుకోవటం వ్యర్థమే. కనుక మనలో ప్రతిదీ కూడా మార్పు కలగాల్సినటువంటి పరిస్థితి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలని ఎన్నోసార్లు చెప్పుకుంటాం. ఎందుకంటే ప్రతిసారి కూడా అందులో ఒక అర్థం నూతనమైనటువంటి దొరుకుతూ ఉంటుంది. ఏమంటే విన్న వాక్యాలే పదే పదే ఇంటి ఏమొస్తుందని ఏమన్నా విన్నాంగా అని అనుకోవచ్చు. మన ఇంటి దగ్గర చూస్తున్నప్పుడు కోళ్ళు ఉంటాయి చాలామంది గృహాల దగ్గర. అదే సిటీ అయినా పల్లెటూరు అయినా ఎక్కడైనా ఉంటాను, కోళ్ళు లేనటువంటి ఏరియా ఉండదు. అది దాని ఆహారం కోసము అది ఎక్కడైతే మొదటగా వెళ్ళి నేలంతా కూడా తోడుతుందో అదే ప్రాంతంలో అది నేలంతా కూడా చేస్తుందని చెప్పి మనం తోలేసామనుకోని, చెలగటం అంటారు కదా, తోలేసాము. మళ్ళీ వాటిని మనం ఎగేస్తే మట్టిని మళ్ళీ రెండో రోజు వచ్చి అక్కడే స్టార్ట్ చేసింది. ఒక రోజంతా అక్కడ ఆహారం తినది, అది వెళ్ళి తోలేసాం మనం. రెండో రోజు వచ్చి మళ్ళీ ఆడే స్టార్ట్ చేస్తుంది. ఎందుకని? అక్కడ ఆహారం దానికి దొరుకుతుంది. నిన్న ఇక్కడ తిన్నాం కదా, ఇక్కడ ఎందుకు ఉంటుంది ఆహారం అనుకోదు. అలాగనే దేవుని యొక్క వాక్య విషయాల్లో కూడా ఒకే వాక్యాన్ని ఎన్నిసార్లు విన్నా కూడా అందులో నుంచి నూతనమైన విషయం ఏదో ఒకటి మనకి దేవుడు నేర్పిస్తూ ఉంటాడు. అలాగని మార్పు చెందటం అనేటువంటిది ఎక్కడి నుంచి మార్పు చెందటం? మంచి జీవితంలో చెడు జీవితంలోనికి మార్పు చెందటమా, చెడు జీవితంలో నుంచి మంచి జీవితంలోకి మార్పు చెందటమా అనేటువంటిదే మనం ఆలోచన చేయాలి. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్తలో చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం. ఆ స్త్రీ తన కొండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా అని రాశారు. చాలు. ఏమొక స్త్రీ, ఎవరంట? ఏమొక స్త్రీ, ఏమో జీవితం గురించి యేసుక్రీస్తు ప్రభు వారికి అంత తెలుసు. మన జీవితాల గురించి కూడా తెలుసు. అవునా కాదా చెప్పండి? మన జీవితాల గురించి కూడా దేవునికి అంత తెలుసు. దేవుని బిడ్డలము, దేవుని సన్నిధిలో ఉన్నవారము, దేవుని కలిగినటువంటి వారు మనం ఆలోచించాల్సింది ఏమిటంటే మనకున్న ప్రతి విషయం, మన ఆలోచనలు కానీ మన జీవితం కానీ అంతా ప్రభువుకు తెలుసు. ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు, అంతా ఆయనకు తెలుసు. కనుక ఈ సమరయ యొక్క స్త్రీ ఉంది. ఏమో యాకోబు బావి అయినటువంటి బావి దగ్గరకు మంచినీళ్ళ కోసం వచ్చింది. మంచినీళ్ళ కోసం వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు బావి దగ్గర కూర్చున్నాడు. ఆహారం కోసం ఏం చేశారంటే ఆ శిష్యులంతా కూడా గ్రామంలోనికి వెళ్ళారు. గ్రామంలోకి వెళ్ళినప్పుడు ఆ స్త్రీ మధ్యాహ్న వేళ సుమారుగా 12 గంటల సమయమేమో ఆ సమయంలో నీళ్ళ కోసం బావి దగ్గరకు వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు బావి దగ్గర కూర్చున్నప్పుడు ఆ కడవ తీసుకొని వచ్చిన సమయంలో ఎమ్మటి ఒక మాట అడిగాడు. చాలాసార్లు విన్నాం, నాకు దాహానికి కాస్త మంచినీళ్ళు ఇవ్వు. ఇదే మాట అబ్రహాం ఇంటి పెద్ద దాసుడైనటువంటి వ్యక్తి రిబెకా ఆ బావిలోనికి వెళ్ళి నీళ్ళు తీసుకొని వస్తున్నప్పుడు
నాకు దాహానికి నీళ్ళు ఇస్తావా అని అడగగానే ఎమ్మటే కడవదించుకొని, నీవు త్రాగు, నీకే కాదు నీ వెంటలకు కూడా నేను నీటిని పోస్తాను, దాహం తీరుస్తానని చెప్పి చేది పోసాను. ఇక్కడ స్వయాన దేవుడే కూర్చొని సమరయ స్త్రీని దాహాని కోసం నీళ్ళు అడిగినప్పుడు ఆమె మాట్లాడింది ఏమిటంటే, నువ్వు యూదుడివి, నేను సమరయ స్త్రీని, మీకు మాకు ఎలాంటి సంబంధం లేదు కదా, సాంగత్యం లేదు కదా, అంటే పరిచయాలు లేవు కదా, మీకు మేము ఒకటి కాదు కదా అన్నట్టుగా వ్యత్యాసకరమైన మాటలు మాట్లాడినప్పుడు యేసు ప్రభు వారు జీవజలం గురించి ఆమెతో మాట్లాడతారు. అంతే, స్టోరీ అంతా చెప్పుకుంటే ఇక్కడే మనకు సమయం సరిపోతుంది. అప్పుడు జీవజలం గురించి మాట్లాడినప్పుడు ఆ స్త్రీ ఏమంటుందంటే, అంత దూరం నుంచి ఇక్కడ రాకుండా ఉండినట్లుగా, లోతైనటువంటి నూతులను చేదుకోకుండా ఉన్నట్లుగా అవి ఎల్లప్పుడూ ఉండేటువంటి జీవజలాన్ని నాకు ఇవ్వండి అని అడుగుతుంది. ఖచ్చితంగా నేను ఇస్తాను, నీ పెనిమిటిని తీసుకొని రమ్మని మాట్లాడతాం. ఈ విషయాలు జరిగిన తర్వాత, ఆమె విషయాలన్నీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన తర్వాత, నీవు ప్రవక్తవని నేను నమ్ముచున్నాను, దేవునికి స్తోత్రం చెప్దామా, హల్లెలూయా, నీవు ప్రవక్తవని నేను నమ్ముచున్నాను అని చెప్పినప్పుడు ఆరాధించవలసినటువంటి స్థలము, వాటి గురించి కొన్ని విషయాలు యేసుక్రీస్తు ప్రభువారు ఆ సమరయ స్త్రీతో మాట్లాడిన తర్వాత ఇక్కడ జరిగిన విషయం 28వ వచనంలో, ఆ స్త్రీ తన కొండని విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడని ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలోండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ఎక్కడికి వచ్చారంట? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వచ్చారు. అంతకుముందు తన జీవితం ఏమిటి? నీకు 5 గుంట పెనిమిటి ఇప్పుడున్నవాడు అంత విషయాలు మాట్లాడిన తర్వాత, నీకు అన్నీ తెలుసు, నువ్వు ప్రవక్తవి అని చెప్పి ఆయన విశ్వసించి ఆ కొండను అక్కడే విడిచిపెట్టి గ్రామంలోనికి వెళ్ళి, నేను చేసినవన్నీ చెప్పిన వాడు బావి దగ్గర ఉన్నాడు, మీరు చూదురి రండి అని చెప్పేసి మాట్లాడినప్పుడు, అక్కడ ఉన్నట్టు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చి చుండిరి అని చెప్పి బైబిల్లో రాశారు 30వ వచనంలో. అందరూ వస్తూ ఉన్నారు. కానీ కూడా దేవుని బిడ్డలైనటువంటి వారము గమనించాలి. ఇది 6వ వచనం కానించి స్టోరీ మనకు స్టార్ట్ అవుతుంది. 4వ అధ్యాయం 6వ వచనం కానించి ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి నిదానం చదువుకోండి. చదువుకోకుండా ఉన్నటువంటి వారు కనుక, చదివిన వారికి అవసరం ఇది అర్థమైపోతుంది అంతా కూడా. కనుక ఈ విషయాలను గమనించాలి మనం. అంటే తన జీవితం మంచిది కాదు, తన జీవితంలో మార్పు లేదు, తన పాపపు జీవితంలోనో లేకపోతే వ్యతిరేకకరమైన జీవితంలో ఉన్నానన్న సంగతి ఆమెకు తెలియటం లేదు. మధ్యాహ్నం వేళ రావటం ఏంటి? ఏమండి, ఉదయాన్నే వస్తాం అంటే అయిపోయినాయి కాబట్టి వచ్చారని మనం అనుకోవచ్చు. కనుక ఇక్కడ స్టోరీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన తర్వాత ఆమె గ్రామంలోనికి వెళ్ళి చేసినవన్నీ చెప్పిన వాడంటే అర్థం ఏంటి? ఏదో లోపం ఉంది. ఆ లోపాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఎత్తి చూపించారు. కనుక చెప్పగానే కొండని విడిచిపెట్టి, కొండతో నాకు అనవసరం, ఈ కొండ గురించి నాకు అనవసరం అనుకొని కొండ వదిలేసేసి సాక్షిగా బ్రతికింది. ఎవరు సాక్షిగా అంట? యేసుక్రీస్తు ప్రభువారి గురించి సాక్ష్యం చెప్పడానికి వెళ్ళింది. గ్రామస్తులందరిని కదిలించింది. వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని చూడటానికి బావి దగ్గరకు వచ్చారు. అర్థమవుతుంది. ఇంకా చూస్తున్నప్పుడు అంటాడు, 40వ వచనం కాడ నుంచి చదువుకున్నా. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయన వేడుకునేది కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండేను. 38 కంచి, మీరు దేని గురించి కష్టపడుదురో దాన్ని కోయుటకు మిమ్మను పంపితిని, ఇతరులు కష్టపడితే మీరు వారిని కష్టఫలములో ప్రవేశించుచున్నారని చెప్పాను. నేను చేసినవన్నీ నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయలోని అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఏముంచారంట? అనేకులు కూడా వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క మాటలు, రాజ్యం గురించి చెప్పినప్పుడు, పరలోకం గురించి మాట్లాడినప్పుడు ఆ మాటలను బట్టి ఆ గ్రామస్తులైనటువంటి వారు, సమరయలో ఉన్నటువంటి వారు ప్రభువునందు విశ్వాసము ఉంచారు. ఉంచి ఏమంటున్నారో తెలుసా? రుచికరమైన ఆహారం మనకు దొరికింది అనుకోండి, అంతా లేచిపోతామా? ఇంకొంచెం బెటరా బాబు, ఇంకొంచెం తీసుకురాపో అంటారు. ఇంకొంచెం బెడించుకొని తిని వెళ్తాం రుచికరంగా భోజనం ఉన్నప్పుడు. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటల రుచి, మాధుర్యము వాళ్ళకు దొరికింది.
కనుకనే మా కొరకు ఇంకా 2 దినాలు ఉండండి అని చెప్పి యేసు ప్రభువారు ఆ జనులంతా బ్రతిమలాడుకొని 2 దినాలు ఆయనతో వాక్యం చెప్పించుకొని పరలోక రాజ్య విషయాలు తెలుసుకున్నట్టుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఆ ప్రాంతంలో వాళ్ళంతా కూడా ఎవరి ద్వారా వచ్చారంటే సమరయ స్త్రీ పిలిచింది వాళ్ళందరినీ. ఎవరు పిలిచారు? మార్పు చెందినటువంటి జీవితము. మన జీవితంలో కూడా పురుషులే కావచ్చు, స్త్రీలే కావచ్చు, సమరయ స్త్రీ యొక్క జీవితంలో ఉన్నటువంటి వారు కోకొలలుగా ఉన్నారు. అయితే వారి జీవితాలు మార్చుకున్నప్పుడు దేవుని బిడ్డగా వాళ్ళు సిద్ధపడిన తర్వాత కలిగేటువంటి అద్భుతకరమైన విషయాలు వేరుగా ఉంటాయి. మంచివాడిలో 4 మంచి మాటలు చెప్తే ఎవడు పట్టించుకోడు. చెడ్డవాడిలో 4 మంచి మాటలు చెప్తే ఆలోచన చేస్తారు. ఏంటి నిన్నదాకా వీడి ఆలోచన ఏంటి, వీడి అలవాట్లు ఏంటి, వీడి పద్ధతులు ఏంటి, ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నాడు ఏంటని కొంతమంది అపహసిస్తారు, కొంతమంది ఆలోచన చేస్తారు. ఆ ఆలోచించిన వారు ప్రభు దగ్గరకు వస్తారు. అర్థమవుతుంది. కనుకనే సమరయ యొక్క స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ గ్రామస్తులంతా కూడా ఎక్కడికి వచ్చారంట? ప్రభు దగ్గరికి వచ్చినట్టుగా బైబిల్ గ్రంథంలో మన స్పష్టతగా మనకు అర్థమవుతుంది. రెండవ విషయం ఏమిటని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో పౌలు గారు ఉన్నారు. నూతన నిబంధన గ్రంథంలో కనబడతాడు ఆయన. పౌలు గారు జరిగిన విషయం ఏంటంటే ఆయన ఖైదీగా ఉన్నాడు చెరసాల్లో. ఖైదీగా ఉన్నప్పుడు ఒక యవనస్తుడు పరిచయం అయ్యాడు. యవనస్తుడు పరిచయం అయినప్పుడు ఆ యవనస్తుడితోటి కొంత సమయం మాట్లాడాడు. కొన్ని దినాలు గడిపిన తర్వాత అతను విధానంలో తన మనసులో ఉన్న ప్రతిదీ కూడా పౌలు గారితో మాట్లాడిన తర్వాత మార్పు చెందినటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. మార్పు చెందిన తర్వాత తను ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి పౌలు గారు కడిగిన ముత్యంలాగా తయారు చేసి పంపించాడు ఒక వ్యక్తిని. ఆ వ్యక్తి ఎవరంటే ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక చూడండి. ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక 1:8 ఒక మాట చూడండి. 1:8 నుంచి 11 దాకా మనం చదువుకుందాం. ఫిలోమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి 11 దాకా. కావున యుక్తమైన దాన్ని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగినను వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనై ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేడుకొనట మరి మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు వనేసిము కోసరము నిన్ను వేడుకొనుచున్నాను అన్నాడు. ఎవరి గురించి రాస్తున్నాడంట? ఆయన రాస్తున్నాడు. ఫిలోమోనుకు అనేది ఉత్తరం రాస్తూ వనేసిము గురించి సెలవిస్తూ వచ్చాడు. ఏమంటున్న 11వ వచనంలో అతడు మునుపు నిష్ప్రయోజనకరమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడే. నీకు నిష్ప్రయోజనమైన వాడే. ఒకప్పుడు నిష్ప్రయోజనం అంటే పనికిరాని వాడు. అర్థమవుతుందా? ఎలాంటి వాడంట? ఒకప్పుడు పనికిరాని వాడు. వానిలో మంచి లక్షణాలు లేవు, మంచి ఆలోచనలు లేవు, దొంగ బుద్ధులు ఉన్నాయేమో, చెడు బుద్ధులు ఉన్నాయేమో, తృణీకరించే స్వభావం ఉందేమో, దయభక్తి లేదేమో వానిలో. కానీ ఇప్పుడు ఎలాంటి వాడు తెలుసా? నీకు నిష్ప్రయోజనం వాడేవు కానీ ఇప్పుడు నీకును నాకు ప్రయోజనకరమైన వాడు, అంటే ఉపయోగకరమైనటువంటి వ్యక్తి. నీకు ఉపయోగపడతాడు, నాకు ఉపయోగపడతాడు. అంటే ఇతడు మార్పు చెందాడు. ఎవరంటే అతని పేరు వనేసిము. మార్పు చెందాడు. కనుక దేవుని బిడ్డలైనటువంటి వారు మనం పుట్టుకతోటే నీతిమంతులము కాదు, పరిశుద్ధులము కాదు. తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆ యొక్క బాలుని ఎవరు కంట్రోల్లో కదా? దేవుని కంటే కూడా మొదటగా వచ్చి వానిలో గురుగుల్ని విత్తుతూ ఉంటాడు దుష్టుడు వచ్చేసి. వాని స్వభావాలు మార్చేస్తాడు, వాడు ఆలోచనలు మార్చేస్తాడు. వాడు ఎదిగేకుండు అక్కడున్న వాతావరణాన్ని బట్టి వాడి ఆలోచనలు, వాడి పద్ధతులు అన్నీ మారిపోతాయి. దేవుని కృప వాని మీద ఉన్నప్పుడు వాడిని ఎదిగి యవనస్తుడే పెద్దవాడే మంచి చెడు తెలుసుకునే సమయంలో వాడిని పట్టుకుంటాడు. ఏం చేస్తాడంట? వాడిని పట్టుకుంటాడు. వాడిని పట్టుకొని వాడిని విరిచి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మలుచుకుంటాడు అన్నమాట దేవుడు. కనుక దేవుని బిడ్డలైనటువంటి వారు వనేసిము గురించి ఏమైనా మాట్లాడుతారంటే ఒకప్పుడు నిష్ప్రయోజనకరమైన వాడే, పనికిరాని వాడే. అయినప్పటికీ ఈ రోజున నీకు నాకు పనికొచ్చేవాడుకున్నాడు. నన్ను బట్టి అతని దగ్గర చేర్చుకో. అతను ఏమన్నా నీకు నష్టం కలిగించుంటే నా ఖాతాలో రాయి అంటే నా యొక్క పేరు మీద రాశాడు పెట్టు. అయినప్పటికీ కూడా
నీవే నాకు రుణపడి ఉన్నావు అని చెప్పి మాట్లాడతాడు పౌలు గారు పంపించినటువంటి ఆ వ్యక్తి గురించి. కనుక దేవుని బిడ్డలైనటువంటి వారు మీ రోజున ఎన్ని దినాల బట్టి మనం దేవుని సన్నిధానంలో గడుపుతున్నాం, దేవుని బిడ్డలు అంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. నేను గమనించాను చాలాసార్ల ప్రార్థనకి వెళ్తున్నటువంటి వారు నాకు పరిచయం అవుతున్నారు, వారు మాట్లాడుతున్నారు, నేను అన్నీ గమనిస్తాను. వేషధారణ మారదు. ఏమి మారదంట? ఏమి మారదు వేషధారణ. ఏమి విడిచిపెట్టుకోరు, అన్నీ ఉంటాయి. అలంకరణ విషయంలో కానీ ఏమండి అన్నీ ఉంటాయి వాళ్ళకి. నేను విడమర్చి చెప్పలేదు లైవ్ కనుకనే అన్నీ ఏది విడిచిపెట్టుకోలేరు. కానీ ప్రార్థన ఏమిటంట? ఆ ప్రార్థన ఎందుకంటే ఆ ప్రార్థన వలన వాళ్ళకి ఏమి విడిచిపెట్టుకోవాల్సిన అవసరం లేదు కనుకనే సంతోషంగా ఉంటారు. దేవుని కోసం నువ్వేమి విడిచిపెట్టావంటే ఏమి చెప్పలేరు. ఒక ప్రశ్న సేవకుడు, నీవు దేవుని నమ్ముకున్నావు కదా, నీవు దేవుని కోసము ఏమి విడిచిపెట్టావు అది చెప్పు నాకు అంటే ఏం లేదు, అన్నీ ఉన్నాయి, ఏమి విడిచిపెట్టుకోలేదు. ఎలాగ దేవుని బిడ్డపోయావు, ఎలాగ మార్పు చెందావు నీవు? మన దేవుని బిడ్డలమైన తర్వాత దేవుళ్ళు కొనసాగుతున్న తర్వాత మోసకరమైన ఆలోచన నీలో ఉండొచ్చా, లేక నాలో ఉండొచ్చా? మనల్ని నమ్మి ఒక వ్యక్తి, దేవుని ఎరగనటువంటి వ్యక్తి ఒక బాధ్యతను అప్పగిస్తే ఆ బాధ్యతలో 100 రూపాయలు నష్టం వచ్చినా బాధ లేదు, కానీ ఆ వ్యక్తికి నష్టం రాకుండా చూడాలి. అది నిజమైన మార్పు చెందిన బిడ్డ. 20-30 సంవత్సరాలు బట్టి ప్రార్థన చేసే వీరులు ఉన్నారు ఈ రోజుల్లో. అన్నీ దొంగ లెక్కలే. ఏముంటాయి అంట? అన్నీ దొంగ లెక్కలే. వాడి అకౌంట్ దగ్గర కూర్చోబెడితే రాసేని దొంగ లెక్కలే. ఒక ప్రాంతంలో ఆయిల్ షాప్లో పనిచేస్తున్నాడు. వాళ్ళు ఎప్పుడు బాల్యం నుంచి ప్రభుని నమ్ముకున్నారంట. ఇంకొకటికి డ్యూటీ అప్పచెప్పేటప్పుడు ఆయిల్ క్యాన్లో కొలత బద్ద పెట్టి ఎంత బట్టికి ఆయిల్ ఉందో చూసి నోట్స్ మీద రాసి అప్పగించి వెళ్తాడు. పక్క డ్యూటీ ఎక్కేటప్పుడు ఇంకొక వ్యక్తికి, దిగే వెళ్ళేటప్పుడు ఇంకొక వ్యక్తికి. ఆ కొలత బద్ద పెట్టేటప్పుడు అంట క్రాస్గా పెడతాడంట. ఎలా పెడతాడంట? స్ట్రైట్గా పెడతాడు. ఇలా క్రాస్గా పెడితే ఎక్కువ వెళ్తుందా లేదా పాయింట్ల కాడికి? వెళ్తుంది. వాడేసుకుంటాడు, లోపలిదంతది అమ్మేసుకుంటాడు. రెండవ డ్యూటీ ఎక్కేటప్పుడు ఆ కొలత బదులు స్ట్రైట్గా పెట్టి క్రాస్గా పెట్టి చూపించేసి ఇంత పాయింట్లు ఆయిల్ ఉందని చెప్పేసేసి అతనికి అప్పగిస్తాడు. రేపు మళ్ళీ డ్యూటీ ఎక్కే టైంకి ఇతను స్ట్రైట్గా పెట్టిస్తున్నాడు. ఇతనికి తెలియదు కదా మాయాభారం. స్ట్రైట్గా పెట్టిస్తున్నాడు. చూస్తే విషయం ఏమొచ్చిందంటే ఏమి అన్ని పుణ్యం తిరగనోడు చేతులు డబ్బులు కట్టాల్సి వస్తుంది. అక్కడ వాడు క్రాస్గా పెట్టి తెలివితేటలు ఉపయోగించి డబ్బులను కొట్టేస్తున్నాడు. పేరుకు దేవుని నమ్ముకున్న వారే, వాళ్ళ ఫ్యామిలీ అంతా దేవుని నమ్ముకున్నటువంటి వారు. కానీ దొంగ బుద్ధి పోవాలా? ఇంకెట్లా మార్పు చెందినట్టు? అర్థమవుతుందా లేదా? ఇంకెట్లా మార్పు చెందినట్లు? మార్పు చెందలేదు. కనుకనే మనం అలా ఉండకూడదు. నీవు మార్పు చెందిన సంగతి పక్కవారు సాక్ష్యం చెప్పాలి. ఎవరు చెప్పాలంట? ఇదివరకు మనిషి కాదా మనిషి, ఇదివరకు వ్యక్తి కాదా వ్యక్తి, ఇప్పుడు మార్పు చెందాడు. వనేసీము నేను మార్పు చెందాను, నన్ను నమ్మని అనలేదు. వనేసీము గురించి పౌలు గారు చెప్తున్నాడు, మార్పు చెందాడు వనేసీము. ఒకప్పుడు పనికి మాలిన వాడే, మంచివాడు కాదు, నిష్ప్రయోజనకరమైన వాడే. ఇప్పుడైతే ఎలాంటి వాడంటే ప్రయోజనకరమైన వాడు, అందరికీ ఉపయోగకరమైన వాడు, అందరికి మంచి చేసేవాడు. వాడు ముందు ₹1,00,000 పెట్టిన రూపాయి బిళ్ళ కూడా తీసుకోడు. ఒకప్పుడు 1,00,000 పెడితే 1,00,000 ఎత్తేస్తాడు. మార్పు చెందాడు. అతను నీకేమైనా నష్టం కలిగిస్తే నా లెక్కలో రాయని పౌలు గారు తను ఎక్కడి నుంచి అయితే వచ్చాడు అక్కడికి వనేసీముని పంపించి ఉత్తరం రాసి అతని చేతిలో పెట్టి పంపించాడని. ఎంత నమ్మకత్వం చూశారా? కనుకనే ఒక వ్యక్తిని మార్పు చెందే విధంగా పౌలు గారు తయారు చేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని కూడా అలాగే తయారు చేస్తున్నాడు. అలాగనే సమరయ స్త్రీని తనకున్న విషయాలతో మాట్లాడగా ఆమె యేసుక్రీస్తు ప్రభువారు సాక్షిగా వెళ్ళిపోయి అనేకులు కూడా అక్కడికి రప్పించే విషయంలో ఆమె ఎంతో నిలబడింది అక్కడ. కనుకనే అంటున్నారు ఆ స్త్రీ గురించి ఏమంటున్నారంటే, నీ మాటను బట్టి కాక, ఏ మాటను బట్టి అంట? నీ మాటను బట్టి కాక మాంతుకు మేము నమ్మి విశ్వసించి ఉన్నాం అనేటువంటి మాటని చాలా స్పష్టతగా కనపడుతుంది. దేవునికి స్తోత్రం. అందుకని ఈ విషయాల గురించి మనం ఆలోచన చేయాలి. మూడో విషయం ఏమిటని ఆలోచన చేస్తే అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము చూడండి. అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 5వ వచనం కానీ చదువుకుందాం. ఇందును గూర్చి
ఇందును గురించి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటక యెరూషలేమునకు తేవాలని అక్కడికి వెళ్ళి తిని, నేను ప్రయాణం చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలము ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వీటిని గుర్తుపెట్టుకుని తర్వాత చదువుకుందాం అక్కడి నుంచి. ఎవరంటే పౌలు గారు సాక్ష్యం చెప్తున్నాడు. తను ఏ విధంగా మార్పు చెందాడో, ఏ విధంగా మారుమనసు కలిగాడో, ఏ విధంగా పరిచర్యలోకి వచ్చాడో, ఏ విధంగా దేవుడు తను తట్టాడో, మాట్లాడాడో, శిక్షించాడో విషయాలన్నీ చెప్పుకుంటూ వస్తున్నాడు. దమస్కు ప్రాంతానికి వెళుతున్న సమయంలో ఎవరిని కోసం వెళ్తున్నట్టే క్రైస్తవులైనటువంటి వారిని బంధించి తెచ్చి చెరసాల్లో వేయటానికి వెళ్తున్నారు. చెరసాల్లో వేయటానికి అధికారం ఉన్నటువంటి వారి దగ్గర పత్రికలు తీసుకొని వెళుతున్న సమయంలో జరిగిన విషయం ఏమిటని ఆలోచన చేస్తే అకస్మాత్తుగా ఆకాశం నుండి ఏమొచ్చింది? ఆకాశం నుండి వెలుగొచ్చింది. వెలుగొచ్చి పౌలు గారు చుట్టూ కమ్ముకొని అక్కడ ఒక అద్భుతం జరగని కింద పడిపోయాడు. ఆయన ఏమీ అర్థం కావటం లేదు. కన్నులు తెరవలేనటువంటి స్థితి అయిపోయింది. ఏమి స్థితిలో అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు, సుడిగాలి వలె ఉంటున్నప్పుడు, వెలుగు ప్రకాశించినప్పుడు, ఆ అర్థం కాని స్థితిలో ఉన్నటువంటి సమయాల్లో జరిగినటువంటి విషయం ఏంటంటే ఆకాశం నుండి ఒక స్వరము వినపడుతుందంట. సౌలా సౌలా అని పిలుస్తూ ఉన్నాడు. ప్రభువా నువ్వెవడివి అని చెప్పి అడిగాడంట. ఆయన ఏమన్నాడంట? నువ్వెవడివి అని అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు హింసించుచున్న యేసుని. అంటే యేసు ప్రభువుని పౌలు గారు ఎప్పుడు హింసించారండి? ఎప్పుడైనా ఉందా బైబిల్లో? పౌలు గారు ఎప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు? అంటే క్రైస్తవుణ్ణి హింసిస్తే యేసు ప్రభువారు హింసించినట్లే. ఎలాగంట? ఒక క్రైస్తవుని హింసిస్తే యేసుక్రీస్తు ప్రభువారిని హింసించినట్లే. కనుక ఆ విధమైనటువంటి పరిస్థితిలో పౌలు గారితో మాట్లాడి సౌలుగా ఉన్నప్పుడు నీవు హింసించుచున్న యేసుని అని చెప్పి మాట్లాడాడు. కనుక నేలను పడి, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావు నాతో ఒక స్వరం పలుకటి వింటిని. అందుకు నేను ప్రభువా నువ్వెవడని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పెను. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచేది కానీ నాతో మాట్లాడిన మన స్వరం వారు వినలేదు. అప్పుడు నేను ప్రభువా ఏమని చేయవాలని అడగగా, ప్రభు నీవు లేచి దమస్కులోని వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడిన నాతో చెప్పాను. ఆయన లేచాడు, ఒక ఇంట్లోకి అక్కడ వెళ్ళాడు. అక్కడ ఒక దేవుని దాసునితో దేవుడు మాట్లాడాడు, యేసుక్రీస్తు ప్రభువారు. ఆ వ్యక్తి వచ్చి సౌలు మీద అనగా పౌలు గారి మీద చేతులుంచగానే అతని పొరల వంటి వారిని దృష్టి కలిగి ఏమంటే భోజనం చేసి బాప్తీసం తీసుకొని యేసే దేవుని కుమారుడు అని చెప్పి సువార్తను ప్రకటించడం పౌలు గారు స్టార్ట్ చేశారు. దేవునికి స్తోత్రం. మార్పు చెందటం. మనకు మనముగా ఎప్పుడు మారలేము. అర్థమవుతుందా? మనకు మనముగా ఎప్పుడు మారము. ఏదో ఒక సందర్భం వచ్చింది, ఏదో ఒక పరిస్థితి వచ్చింది, ఏదో ఒక తారుమారు అవుతుంది. ఈ సమయంలో ఎటువైపు చూసినా కూడా ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు ఏ దారి రానప్పుడు కొట్టకపోవటమే. ఏదో ఒకటి దొరికితే పట్టుకొని అలబడుతూ ఉంటాం, ఎవరో వచ్చి రక్షిస్తారు. నువ్వు కొట్టుకొని పోతే ఎవరు కనబడతావు? అలాగనే శోధనలు సమస్యలు వచ్చి నిన్ను కొట్టుకొని పోతున్నప్పుడు ఏం తెలియదు. ఈ సమయంలో ఎవరో ఒకళ్ళు ఆ వరదలు ఏదో ఒక పుల్లో ఏదో ఒకటి ఏరో కనబడుతుంది ఆగటానికి. అలాగే ఎవరో ఒకరు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పగానే ఆ మాట విని ఎమ్మటి యేసు ప్రభువారి దగ్గరకు వస్తావు. నీకొచ్చిన సమస్యని, నీకొచ్చిన పరిస్థితిని బట్టి సన్నిధిలో కన్నీరు ఖర్చు ఏడ్చి ప్రభువుని అడిగినప్పుడు ఆయన దయతలచి నిన్ను స్వస్థత లేకపోతే నీకున్న సమస్యలు విడిపించి తన బిడ్డగా ఆయన చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు తన పని ప్రారంభిస్తాడు. నేను ఏమి సేవకుని చేయాలో, విశ్వాసిగానే నిలబెట్టి అనేక ఆత్మలు రక్షింపజేసుకోవాలో అప్పుడు స్టార్ట్ చేస్తాడు.
అలాగనే మార్పు చెందేటువంటి వ్యక్తులుగా ఉన్నారు. నేనే కానీ మీరే కానీ ఎవరైనా చూస్తున్నప్పుడు మార్పు చెందినప్పుడు చాలా కఠినమైన వ్యక్తులుగా ఉంటాం. ఎలాగుంటామంట? చాలా ఘోరమైనటువంటి వ్యక్తులుగా ఉంటాం. మంచివారుగా ఉండము. మన నోటి మాటే కానీ, లేకపోతే మన యొక్క మాట విధాన స్పీడ్ విషయాల్లో కానీ ఎక్కడైనా సరే వాడు కొట్టేదలా కొట్టి చూపిస్తాం. అవసరం అంత వేగంగా ఉండేటువంటి మనుషులు ఉన్నారు ఈ రోజుల్లో. వాళ్ళంతా కూడా ప్రభువులోకి వచ్చిన తర్వాత కొంతమంది దాడి చేసి వాళ్ళని కొడుతున్నా కూడా నిస్సహాయ స్థితిగా నిలబడుతున్నారే కానీ తిరిగి ఏమీ చేయట్లేదు. అది ఎక్కడి నుంచి వచ్చింది? మార్పు కలిగారు. వాళ్ళు ఏం కలిగిందంట? మార్పు కలిగింది వారిలో. అలాగనే క్రైస్తవులు హింసించేవాడు, చంపటానికి సైతం ముందుకెళ్ళేటువంటి ఈ సౌలు యేసు ప్రభువును దర్శించిన తర్వాత తన జీవితం మార్పు చెందింది. యేసుక్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఆయన చనిపోవటానికి సైతం ఇష్టపడ్డాడు. ఎన్నోసార్లు కొట్టారు ఆయన్ని, ఎన్నోసార్లు హింసించారు, భయంకరంగా చచ్చిపోయాడు, వదిలిపెట్టేశారు కొట్టి. ఆయన లేచి బయటకు వచ్చాడు. ఇలాగ పౌలు గారు ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఎవరి కోసమో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు వారి కోసం. అతను నాకు నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవించవాలని అతనికి చూపిస్తానని చెప్తాడు అనమాట యేసు ప్రభు వారు. కనుక పౌలు గారిలో గొప్ప మార్పు వచ్చింది. ఆయన గొప్ప సేవ చేశాడు, అనేక ప్రాంతాలకు సువార్త ప్రకటించాడు. సుమారుగా 14 పుస్తకాలు రాశాడు నూతన నిబంధనలో. కనుకనే బహుమంది శిష్యులను తయారు చేశాడు. బైబిల్ స్టడీ స్కూలే పెట్టేశాడు. ఏం పెట్టాడంటే వాళ్ళ ట్రైనింగ్ స్కూల్స్ ఉన్నాయి కదా, బైబిల్కు సంబంధించిన స్టడీ స్కూల్సే పెట్టేశాడు. వాక్యాన్ని వివరించేవాడు, వాక్యాన్ని చెప్పేవాడు. ఆయన టీచర్ అయిపోయాడు. మంచి విద్య కలిగినటువంటి వ్యక్తి. కనుకనే దేవుని బిడ్డలైనటువంటి వారము నేను దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని దేవుని కోసం వాడినప్పుడు మనకు మేలు కలుగుతుంది. కానీ దేవుడు మనకిచ్చిన జ్ఞానాన్ని, మనకిచ్చిన టాలెంట్ని మనం అనవసరంగా వ్యర్థమైన కోటం ఉపయోగించి మనం భ్రష్టు పెట్టి మన జీవితాల్లో పాడు చేసుకుంటూ ఉపయోగము. దేవుడు మనకు తెలివితేటలు ఇచ్చినప్పుడు ఆ తెలివితేటలను దేవుని కోసం మంచి కోసం వాడినప్పుడు దేవుడు గొప్పగా మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడనేటువంటి విషయాన్ని చాలా స్పష్టతగా మనకి కనపడుతుంది. బైబిల్ గ్రంథంలో లూకాసు సువార్తలో చూడండి 23వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. 23:39. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన దూషించుచు, నీవు క్రీస్తువు కాడా, నిన్ను రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండో వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా అని మాట్లాడుతున్నాడు. 2 దొంగలు ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువు కుడివైపు ఎడమవైపు 2 ఉన్నారు. వీరిలో ఒకడు అంటున్న మాట ఏమిటంటే, నీవు దేవుడు కదా, భూమి మీద అనేకమైన కార్యాలు చేసావు కదా, స్వస్థతలు కానీ చనిపోయిన వారు అనేక చేసావు. అన్ని రాయలేదు అక్కడ, మీనింగ్ అలా వస్తుంది. కనుకనే నిన్ను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చుగా అన్నట్టుగా మాట్లాడాడు. రెండో పక్కనటువంటి దొంగ గదిమాడు, రై బుర్ర ఉందా లేదా నీకు, బుద్ధి ఉందా లేదా నీకు, ఇప్పటికే సెలువు మీద విరాలాడుతున్న, కాసేపు చస్తాం మనం నీవు నేను, మనకైతే శిక్ష న్యాయమే. దొంగతనాలు చేసాం, మనుషులను చంపాం, అనేకమైన కార్యక్రమాలు చేసాం, మనకు న్యాయమే. ఆయన ఏ దోషం చేశాడా, ఏ పాపం చేశాడు? ఆయన ఏమీ చేయలేదు. చేయని దానికి ఆయనకి వేశారు సిలువ అన్నట్టుగా మాట్లాడి యేసుక్రీస్తు ప్రభువారు గుర్తు ఆయనతో మాట్లాడుతూ ఆయన చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నామని నువ్వు అన్నాడు. ఏమని రాశారంట? ఆ దొంగ యేసుక్రీస్తు ప్రభువారి వైపు చూసి, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంటే మార్పు వచ్చినట్ట లేదా? పక్క దొంగని గదివి అతనికి ఇది అన్యాయం రా, నీవు నేను చేసిన దానికి ఇది శిక్ష న్యాయమే అని మాట్లాడాడంటే మార్పు వచ్చినట్ట రానట్ట? తన తప్పు తాను తెలుసుకున్నాడు, తను చేసిందని కరెక్ట్గా శిక్ష పడింది అనుకున్నాడు. యేసు ప్రభువారిలో ఏ తప్పు లేదు, ఏనాడు ఆయన ఏ నేరము చేయలేదు, అన్యాయంగా ఆయన సెలవు వేశారు. నీవు నేను చేసిన దానికి మనకి వేశారు. ఇప్పుడు ఇంత బాధపడతా కూడా ఇంకా అదే ఆలోచనలో ఉన్నామని చెప్పి పక్కన దొంగని గదివి మాట్లాడి యేసు ప్రభువారి వైపు చూసి ఏమంటే, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోవా అని అడిగాడు. అడిగినప్పుడు కరుణ కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందమని నిత్యముగా నీతో చెప్పుచున్నాను. ఎక్కడుంటాడంట? నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, నిత్యముగా చెప్పుచున్నాను అని చెప్పి యేసు ప్రభువారు అతనికి మాట ఇచ్చాడు.
కనుకనే సిలువలో వేలాడుతున్న ఆఖరి సమయం ఏ సమయం అంట? ప్రతి మనిషి ఎప్పుడు మార్పు చెందుతాడా, ఎప్పుడు తన వైపు తిరుగుతాడని చెప్పి యేసు ప్రభువు చూస్తూ ఉంటాడు. మనకు ఆ సంగతి తెలియదు. ఏముందిలే అనుకుంటాం. ఎలక తొడగేసుకోవడం, తినటం, పొద్దున్న పనికి పోవటం, ఇదే మన డ్యూటీ. మళ్ళీ పని ఎత్తుకోవటం, ఇదే మన డ్యూటీ. కానీ అసలు మనం ఎందుకు భూమి మీద దేవుడు సృష్టించాడు, ఏ ఉద్దేశంతో సృష్టించాడు, అసలు దాని గురించి ఆలోచన ఏనాడన్నా చేసామంటే ఆలోచన చేయం. వేరే వేరే లోకంలో ఉన్న వాటి కోసం ఎన్నో ఆలోచనలు చేస్తాం, ఎన్నో ప్రయోగాలు చేస్తాం. కానీ దేవుని గురించి, దేవుడిచ్చినటువంటి దేహం గురించి ఏనాడు కూడా మనము ఆలోచన చేయము. దేవుడు మనం ఆఖరి సమయం బట్టికి కూడా నా వైపు తిరుగుతాడేమో, చేతులు నా వైపు చాపుతాడేమో, ప్రభువా నాకు సహాయం చేయమని అడుగుతాడమని ఆ వ్యక్తి చివరి అంచు బట్టికి వెళ్ళే దాకా కూడా చూస్తానంట ప్రభు నీ కోసం. కానీ చాలామంది తిరిగిన వారిని ప్రభు వెనక్కి తీసుకొని తన సాక్షిగా నిలబెట్టుకుంటాడు. ఈ సిలువలో దొంగే దానికి సాక్షిగా మనకున్నాడు. ఆ సమయంలో సైతం ఆయన ఏమన్నాడంటే, నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎమ్మటి ఏం చేశాడంటే ఆయన అలాగనే చెప్పేసి ఆయనకు అభయాన్ని ఇచ్చాడు. నీకు నాకు మనందరికీ దేవుడు రక్షణ అనేటువంటిది ఇస్తాడు. అయితే మనం చేయాల్సిన విషయం ఏమిటంటే మార్పు కలిగిన జీవితం కావాలి. ఏం కావాలంట? మార్పు కావాలి. ఎన్ని దినాలు బట్టి మనం ప్రార్థనకు వెళుతున్నా, ఎన్ని దినాలు బట్టి ప్రభువుని ఆరాధిస్తున్నా, మనకు మార్పు అనేటువంటిది లేకపోతే ప్రయోజనము లేదు. మన కుటుంబాలను బట్టి, మన బిడ్డలు కానీ, ఇంట్లో ఉన్నవారు కానీ అందరూ కూడా మార్పు కలిగినటువంటి వారుగా ఉండాలి. వాళ్ళ యొక్క విధానాలు, పద్ధతులు, వాళ్ళ విధానాలంతా కూడా మార్పు చెందినప్పుడు దేవుడు గొప్పగా కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. చిన్న మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన.